టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు మృతి తీవ్రంగా కలిచివేసిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి వాకర్స్ అర్బన్ మరియు రూరల్ సొసైటీ ఆధ్వర్యంలో జిమ్స్ ను ప్రారంభించిన బీర్లా ఎల్లయ్య. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా నాంది పలుకుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలన్న ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఉండ్రుకొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్. కాలుష్యాన్ని నియంత్రించకుంటే పరిశ్రమలను ముట్టడిస్తాం. సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హెచ్చరిక. ఎమ్మెల్సీ తీర్మానమల్లన్న కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యవర్గం. పెన్షనర్ జె ఈశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా మహిళా వృద్ధుల ఆశ్రమంలో భోజనాలు, పండ్లు పంపిణీ. ఆదివారం యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ. శాంకాంబరి అవతారంలో కనకదుర్గ అమ్మవారు. మా కొండ్రపోల్ గ్రామస్తులు పరంగి శ్రీనాథ్ కి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందచేత. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ, హౌసింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గణేష్ తదితరులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ, హౌసింగ్, స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, గణేష్ తదితరులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. పూజా కార్యక్రమాలలో పాల్గొని శ్రీ ఉజ్జయిని అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. అమ్మవారి అపార కరుణతో రాష్ట్రంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని కోరుకున్నారు. బోనముకుండ బొట్ల బోనముకుండ నిండు కుండల నిండా బెల్లం బువ్వ ఆరగించాలమ్మో కడుపు నిండా. నీ చూపుల నీడా నీ భక్తుల పైన ఎప్పుడు ఉండాలమ్మో దండాలమ్మ, గండ దీపాలమ్మో ముత్యాలమ్మ. ఘటము నీకు ఘనముగా తీసి పంచరంగుల పటములు వేసి పంచభూతాలు కలగలిసిన శక్తివే అమ్మా బయలెల్లవే దేవి బయలెల్లవే బంగారు ముత్యాలమ్మ తల్లి ఊరేగవే. అమ్మా బయలెల్లవే దేవి బయలెల్లవే. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు బాధపడుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతితో ఉంది. ఈ సందర్భంగా రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి నివాసానికి వెళ్లి కోట శ్రీనివాసరావు మృతదేహంపై పుష్పగుచ్చాల నుంచి సంతాపాన్ని తెలియజేశారు. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో కోట శ్రీనివాసరావు బాధపడుతూ ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. కోట మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతితో ఉంది. ఈ సందర్భంగా రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారి నివాసానికి వెళ్లి కోట శ్రీనివాసరావు మృతదేహంపై పుష్పగుచ్చాలుంచి సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ
కోట శ్రీనివాసరావు మృతి తనను తీవ్రంగా కలిచివేసింది. 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 750కి పైగా చిత్రాలలో నటించి ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన గొప్ప నటుడు. పద్మశ్రీ, నంది అవార్డులు అందుకున్నారు. కోట శ్రీనివాసరావు వారి మరణం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. యాదగిరిగుట్ట పట్టణంలో నేడు వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ఉంటున్న చాలా మంది యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఉదయం సాయంత్రం వ్యాయామం చేసుకుంటూ వారి కోసం 10 లక్షల రూపాయలతో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గతంలో మాట ఇచ్చిన ప్రకారం 3 నెలల్లో ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. యాదగిరిగుట్ట పట్టణంలో నేడు వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్ను ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ఉంటున్న చాలామంది యువకులు, రిటైర్డ్ ఉద్యోగులు, మహిళలు అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఉదయం సాయంత్రం వ్యాయామం చేసుకుంటున్న యాదాద్రి వాకర్స్ అర్బన్ మరియు రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారికి 10 లక్షల రూపాయలతో ఇచ్చిన మాట ప్రకారం 3 నెలల్లోనే ఓపెన్ జిమ్స్ను ప్రారంభించారు. అలాగే యాదగిరిగుట్ట ప్రజలు మానసిక ఆరోగ్య కారణాల వల్ల బాధపడేవారు ఈ యాదాద్రి వాకర్స్లో సభ్యత్వం తీసుకుంటే మీ ఆరోగ్యం, మీ మానసిక ఆరోగ్యంతో సంతోషాలతో ఉంటారన్నారు బీర్ల ఐలయ్య. అలాగే ఈ వాకర్స్ అసోసియేషన్లో ఎమ్మెల్యే ప్రభుత్వ బీర్ల ఐలయ్య నేడు జిమ్స్ను ప్రారంభించి అందులో సభ్యత్వం కూడా తీసుకున్నారు. ఇది చాలా సంతోషకరమని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా ఇక్కడ వ్యాయామం చేసుకునే వారికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏదైనా పండ్ల రసాలు కూడా అందించడానికి తన సొంత డబ్బులతో ఒక స్టాల్ ఏర్పాటు చేస్తానని మాటిచ్చారు. అలాగే వ్యాయామంతో పాటు యోగా చేసుకోవడానికి ఒక షెడ్ కావాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు అడగగా వెంటనే స్పందించి యోగా చేసుకోవడానికి ఒక మంచి షెడ్, అలాగే ఈ వాకర్స్కు 100 టీ-షర్ట్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తానని బీర్ల ఐలయ్య తెలియజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సీసా కృష్ణ, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాబ్ శ్రీను, కార్యదర్శి షరీఫ్, కోశాధికారి భాస్కర్, మున్సిపల్ చైర్మన్ మాజీ సుధా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. సభ్యులు ప్రభుత్వ బీర్ల ఐలయ్య గారు మన ఓపెన్ జిమ్ కార్యక్రమానికి విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం, సుస్వాగతం. సభ్యులంతా క్రమశిక్షణ పాటించాలి. ముందుకు ఒక ఐటమ్ సురేష్ భాయ్ అట్లా నూపుకుంటే వీడియోలో కలిగి వస్తుంది. అన్నా కింద మీద కారన్నా జిమ్ రాదు ఎవరు అర్థం ఓడిపోయినాడు. సభ్యులందరికీ నమస్కారం. సభ్యులందరికీ నమస్కారాల క్రితం ఈ వాకర్ అసోసియేషన్ సభ్యులము ఒక 5 నుంచి 10 ఇవన్నీ తిరగాలి. మీరు ఓట్లేసి ఎమ్మెల్యేసి సన్మానం చాలు.
మీ ఓట్ల వల్ల ఏం దాకా వచ్చినా ఈరోజు యారుట శ్రీ యాదాద్రి లక్ష్మణస్వామి సన్నిధిలో యారుట యాదాద్రి లక్ష్మణస్వామి వాకర్ అసోసియేషన్ సుమారు 70-75 మంది కలిసి రోజు మార్నింగ్ వాకు, అదేవిధంగా ఇక్కడ ఒక ఓపెన్ జిమ్ కావాలని కోరగానే ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి వాళ్ళందరి సహకారంతో ఎన్నో సమస్యలతోటి రోజు సతమతం అవ్వకుంటూ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలనే ఒక మంచి లక్ష్యంతో పొద్దున్నే సుమారు రోజు 50 మంది తగ్గకుండా వార్నింగ్ వాకింగ్ చేసుకుంటూ ఓపెన్ జిమ్ కూడా సౌకర్యం కల్పిస్తే అన్ని విధాల బాడీ ఫిట్నెస్ తోటి మానసిక ఉల్లాసం కోసం కూడా ఎంతో దోహదపడుతుందని చెప్పి వారు అడగానే ఇక్కడ ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినాం. ఇంకా వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వ పరంగా మా పరంగా తప్పకుండా చేస్తామని చెప్పి ఒక మంచి ఐక్యతతోటి ఏ సమస్య వచ్చినా ఇక వాకర్సే కాదు, వాళ్ళకున్న సమస్యలంతా కూడా ఒక ఉమ్మడి కుటుంబంగా షేర్ చేసుకొని వాళ్ళ సంతోషాల్లో కష్టాల్లో అందరూ కూడా భాగం పంచుకొని సుమారు 75 మంది అంతా ఒక టీమ్గా చేసి అన్ని సమస్యల పట్ల వాళ్ళకున్నటువంటి మార్నింగ్ వాక్లో చర్చించుకొని 1 గంట 2 గంటలు మానసిక ఉల్లాసం కోసం, శారీరక జాడ్యం కోసం మంచిగా ఈ వాకింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకి వాకర్ అసోసియేషన్ ద్వారా ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసాం. అదే కాకుండా వీళ్ళకి సంబంధించిన ఇంకే విషయం ఉన్నా ఈ ప్రభుత్వం కానీ నేను తప్పకుండా చేస్తాను తెలియజేస్తూ, మంచి ఒక యూనియన్గా ఒక టీమ్గా ఏర్పడి అన్ని సమస్యలను ఇక్కడనే సమస్యలు పరిష్కరించుకొని అందరికీ వాళ్ళ టీం అందుబాటులో ఉండి అందరినీ వాళ్ళ టీంలో చేర్చుకొని ఒక మానసికంగా ఉల్లాసంతో పాటు శారీరక దార్ఢ్యం కూడా మంచిగా ఉండి పొద్దునే ప్రతిరోజు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నేను అనుకుంటున్నా ఇక్కడ కూడా మార్నింగ్ వాక్ సంబంధించి వాళ్ళకు కొంత ఫ్రూట్ సలాడ్ కానీ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా నూతన ఒరవడికి నాంది పలుకుతున్నట్లు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఒకవైపు ప్రజాసేవ చేస్తూ మరోవైపు ప్రజా శ్రేయస్సు కోరుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా నూతన ఒరవడికి నాంది పలుకుతున్నట్లు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ఒకవైపు ప్రజాసేవ చేస్తూ మరోవైపు ప్రజా శ్రేయస్సు కోరుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విద్య, ఆరోగ్యం 2 కళ్ళ లాంటివని ప్రతి పేదవారికి అందుబాటులో ఉండేలాగా చూస్తున్నారు. ప్రజాసేవ చేయడానికి ప్రభుత్వ నిధులు మాత్రమే అవసరం లేదని తన సొంత డబ్బులతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కృషి చేస్తూ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అంత మాత్రమే ఆగకుండా తన మాతృమూర్తి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు అవసరమైన విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఆదివారం మర్రిగూడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. 900 మందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 230 మంది కంటి శస్త్రచికిత్స కొరకు ఎంపిక కావడం జరిగింది. వారిలో 129 మందిని వెంటనే కంటి శస్త్రచికిత్స కొరకు హైదరాబాద్ తరలించారు. అదేవిధంగా మండల కేంద్రంలోని కస్తూర్బా బాలిక విద్యాలయాన్ని సందర్శించి అక్కడ విద్యార్థులు మరుగుదొడ్ల వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి తన సొంత డబ్బులతో సమస్యను పరిష్కరించడానికి విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతి గదుల నిర్మాణానికి వెంటనే పనులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా 10వ తరగతి పరీక్షలలో మొదటి ర్యాంకులు సాధించాలని విద్యార్థులను ఉత్తేజపరుస్తూ 10వ తరగతిలో మొదటి, 2వ ర్యాంకు మరియు 3వ స్థానాలు సాధించిన వారికి నగదు బహుమతితో పాటు ప్రతిభా పురస్కారాలు అందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యను బలోపేతం చేయడానికి ఈ ప్రతిభా పురస్కారాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.
మీరు వెనక తిరగాలి. సీనన్నా రవాణా కొద్ది పక్క తరగు. ఒక్క నిమిషం ఆగమ్మా. సార్ ఇటు చూడండి. ఓకే ఇక్కడ చూడాలి సార్ 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 ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి. ఓకే సార్. ఏ భయ్యా చిన్న ఇటు చూడు. ఓకే సార్. రైట్. ఓకే సార్. మంది కరెక్ట్ ఫోకస్ చేయగలుగుతారు. రెండు సెక్షన్ చేయాలి. బాత్రూమ్స్ కూడా కలిసి బాత్రూమ్స్ తక్కువనే ఉన్నాయి కదా. ఒక 10 బాత్రూమ్స్ 10 లాట్రిన్స్ కూడా రేపటి స్టార్ట్ చేస్తాం. 10 days అడుగు అయిపోతుంది. ఇప్పుడు వస్తుంది మంచి మా ఇంటికి వస్తుంది. మీ అందరికీ క్లాస్ రూమ్స్ పైన ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ డార్మెటరీ ఇప్పుడు మీకు 6 రూమ్లే ఉన్నాయి. సరిపోతలేదు కదా. 2 yearsకి 2 రూమ్లు అయితే 3 రూమ్లు అయితే 3 పెద్ద అవుతాయి. 3 4 పెద్ద అవుతాయి. అప్పుడు మీకు డార్మెటరీ కొంచెం ఫ్రీ అవుతుంది. రేపటి నుంచి అవి ఎక్కడి నుంచి తీసుకొస్తామంటే నేను ఉన్న క్యాంప్ ఆఫీస్ ముందు నా ఇల్లు అన్ని ఇప్పుకొని వచ్చింది గడిస్తుంది. మొన్నటిదాకా నేను అదే ఇంట్లో ఉండే అదే క్యాంప్ ఆఫీస్ వేరే దానికి షిఫ్ట్ అయినామని చెప్పేసి అది నా సొంత పైసలతో కట్టుకున్నా, గవర్నమెంట్ కాదు. అందుకని నేనే మా మనుషులు పెట్టి రేపటి నుంచి మీరు మెడిట్ చేసి ఒక 10-15 yearsలో కూడా అన్ని కనబడుతున్నావు. అన్ని కానుస్తున్నాయా? కన్న ప్రాబ్లం ఉన్న ఒక పని చేసిందా ఇంకోటి ఉందా? ఎవరు మీది? అందరు అన్ని ఊళ్ళకి వెళ్ళొచ్చిందా? చూపించుకున్నాను. మంచి క్వాలిటీ మంచిగా ఉన్నాయి సార్. నేను కూడా తెచ్చుకుంటే 1000 ఫ్రెండ్స్ ఉన్నాయి. పక్క తెరవని చెప్పిన కన్నా
సార్తోడు ఒకసారి ఇట్లా మాట్లాడండి. క్యాట్రాక్ట్ చేస్తారు సార్. ఓన్లీ రిఫ్రాక్షన్ అంటే ఇప్పుడు అక్కడ క్యాట్రాక్ట్ సర్జరీ నీడ్ ఉంది అనుకోండి, అక్కడ డైవర్ట్ అయిపోతుంది సర్జరీ సైడ్. వీళ్ళకు క్యాట్రాక్ట్ లేదనుకోండి, రిఫ్రాక్షన్ ఏదైనా ఉంది, డిస్టెన్స్ ప్రాబ్లం ప్రాబ్లం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మంతపురి గ్రామంలో ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పల్లె శ్రీనివాస్ గౌడ్ నియామకమైన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పల్లె శ్రీనివాస్ గౌడ్ దంపతులను శాలువాతో సత్కరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని మంతపురి గ్రామంలో ఆదివారం రోజున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పల్లె శ్రీనివాస్ గౌడ్ నియామకమైన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పల్లె శ్రీనివాస్ గౌడ్ దంపతులను శాల్వలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని, మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, పదవికి వన్నె తెచ్చే విధంగా ముందుకు సాగాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు స్వీకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అండం సంజీవరెడ్డి, మార్కెట్ చైర్మన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, పట్టణ అధ్యక్షుడు ఎంఏ ఏజాజ్, మండల అధ్యక్షుడు కొండరాజు వెంకటేశ్వరరాజు, సింగిల్ విండో డైరెక్టర్ కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ నరేందర్, మాజీ ఎంపీపీ గంధమల్ల అశోక్, సీనియర్ నాయకులు ఎంఎస్ విజయ్ కుమార్, ఒంటరి వెంకటేశ్వర రెడ్డి, ఎగ్గిడి యాదగిరి, ఎగ్గిడి శ్రీశైలం, నీలం వెంకటస్వామి, చింతలపాని శ్రీనివాస్ రెడ్డి, సముద్రాల సత్యం, చాలపు వనజారెడ్డి, మోటకొండూరు మహిళా అధ్యక్షురాలు ఝాన్సీ, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు చేయని పని మనం చేస్తున్నాం. గత ప్రభుత్వాలు చేసిన అప్పులకు తప్పులకు మనం అన్ని కూడా సరిదిద్దుకుంటూ ప్రజా సంక్షేమం అందిస్తున్నాం. కానీ ప్రచారంలో వెనుకబడ్డాం. చేసింది చెప్పుకోకపోతే ఒక నిజాన్ని 10 సార్లు, ఒక అబద్ధాన్ని 10 సార్లు నిజమంటే అది నిజమవుతుంది. మరి ఇల్లు ఇచ్చినాం, పెన్షన్లు ఇవ్వబోతున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇంధనం బిల్లు ఇచ్చినాం, రైతు రుణమాఫీ ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం, పండించే పంటకు గిట్టుబాటు ధరిస్తున్నాం. ఒట్లు కొన్న 2 రోజులకే 24 గంటలనే రైతు ఖాతాలో వేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ యొక్క 18 మాసాల్లో 1,00,000 కోట్లు రైతులకు ఖర్చు పెట్టినాం. ఇంత మంచి ప్రభుత్వం దొరుకుతుందా మనకు? అందుకే కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి, కాంగ్రెస్ పార్టీ అంటే కన్నతల్లి. అలాంటి కన్నతల్లి ఎప్పుడు కూడా మన కడుపును నింపాలని చూస్తుంది. కాబట్టి మరి అలాంటి పార్టీని మనందరం భుజానేసుకొని రేపు స్థానిక సంస్థల్లో ఈ యొక్క ఆలేరే కాదు, ఈ మంతపురే కాదు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఉపేంద్రన్న కానీ, పల్లెశ్వరన్న కానీ, నేను ఒకటే ఈ వేదిక మీద మీకు చెప్తున్నా, 2 బ్లాకులు ఉన్నాయి, 8 మండలాలు ఉన్నాయి. ఒక బ్లాకు 4 మండలాలు సీనన్న బాధ్యత, ఒక 4 మండలాలు ఉప్పన్న బాధ్యత. మీకు మరి ఇద్దరు ఆర్థికంగా బాగానే ఉన్నారు. మరి ఏమైనా మేము మిమ్మల్ని ఇంకా మీ ఇద్దరిని పెద్ద పదవిలో చూడాలనుకుంటున్నాం. ఈ స్థానిక సంస్థలో సమిష్టిగా అందరం కృషి చేసి ఇంకా, ఎందుకంటే మనం అన్నం పెట్టిన మర్చిపోవద్దు. టీచర్ రిటైర్డ్ అయింది, ఇప్పుడు ఆలేరు సర్పంచ్ కూడా. ఉప్పలే సార్ వాస్తవంగా నా రాజకీయ గురువు.
మాతల కడుపుల్ల బతుకో కమ్మనైన మామ ప్రేమవో కల్లన్న మా మట్టి బిడ్డల బంధువన్నో కొన్నో బీర్లగిలన్నో. మా సొంత ఊరైన మంతపురి గ్రామంలో నూతన పిసిసి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం సందర్భంగా ఈరోజు సమావేశం చేయడం జరిగింది. నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా పెద్దలు మా గురువర్యులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మరియు ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బీర్ల ఐలే అన్న గారికి, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఇతర మంత్రివర్గ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, నేను 1985లో ఆలేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ భక్తునిగా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తూ ఒక టర్ము సింగిల్ విండో చైర్మన్గా 92లో 1992లో ఇక్కుర్తి సహకార బ్యాంకు అధ్యక్షునిగా, మళ్ళీ జిల్లా డైరెక్టర్గా, యునానిమస్ మా గ్రామ మంతపూర్ గ్రామ సర్పంచ్గా, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా, రాష్ట్ర ఎన్ఎస్వై ప్రధాన కార్యదర్శిగా, యూత్ కాంగ్రెస్ స్టేట్ సెక్రటరీగా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేయడం జరిగింది. ఏదైతే ఉందో మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్ర ప్రవేశపెట్టిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు ప్రయత్నంగా చేస్తానని నేను మనవి చేస్తూ ఉన్నా. మా ఆలేరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కృషి చేస్తాను. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సూర్యాపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఉండ్రుగొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఊరా రామ్మూర్తి యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో సోమవారం నాడు జరిగే సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు సూర్యాపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని ఉండ్రుకొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నాయకత్వంలో 100 వాహనాల్లో తిరుమలగిరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు బయలుదేరి వెళ్తారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారని, గత 18 నెలల కాలంలో విజయవంతంగా అనేక సంక్షేమ పథకాలు అందజేస్తూ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా దూసుకుపోతున్నారని ఆయన అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని అన్నారు. సోమవారం నాడు తిరుమలగిరిలో జరిగే బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతనంగా 2 లక్షల రేషన్ కార్డులను జారీ చేస్తారని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ ఆదేశాలతో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు అమలు చేయడం జరిగిందని, తెలంగాణలో జరిగిన కులగణను ఆదర్శంగా తీసుకొని నేడు బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి తెలంగాణ కారణమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు జ్యోతి కరుణాకర్, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్ గౌడ్, వల్దాస్ దేవేందర్, యాట వెంకన్న, ధర్మానాయక్, కొండల్ అరుణ్, శాంతకుమార్, కమల్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. చౌటుపల్ ప్రాంతంలోని పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యాన్ని నియంత్రించకుంటే పరిశ్రమలను ముట్టడిస్తామని సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హెచ్చరించారు. ఆదివారం రోజున చౌటుపల్ పట్టణంలోని బీఆర్కే కన్వెన్షన్ హాల్లో చౌటుపల్ మండల 7వ మహాసభ పిల్లి శంకర్, కడవేరి కౌసల్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో నెల్లికంటి సత్యం పాల్గొని మాట్లాడారు. ఆదివారం చౌటుపల్ పట్టణంలోని బీఆర్కే కన్వెన్షన్ హాల్లో చౌటుపల్ మండల 7వ మహాసభ పిల్లి శంకర్, కడవేరి కౌసల్య అధ్యక్షతన జరిగింది. ముందుగా మహాసభల సందర్భంగా ఏర్పాటు చేసిన సిపిఐ జెండాను జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు ఆవిష్కరించారు. అనంతరం మహాసభను సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ మార్క్సిజం సిద్ధాంతం పునాదులపైన దోపిడీ వ్యవస్థలను కూలదోసే చైతన్యవంతమైన కార్మిక, కర్షక, ప్రజా పోరాటాలతోనే శ్రామిక రాజ్యం స్థాపన నిర్మిస్తామని, అప్పుడే అసమానతలు లేని కొత్త సమాజంలో పేదల బతుకులు మారుతాయని అభిలాషించారు. కుల, మత, ధన, ప్రాంత ప్రతిపాదికన ప్రజల మధ్య వైరుధ్యాల సృష్టిస్తూ అడ్డదారుల్లో వక్ర పద్ధతుల్లో నేటి రాజకీయ వ్యవస్థ కొనసాగుతుందని, ఇలాంటి నీచ రాజకీయాల దేశానికి, ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని అన్నారు. రాజకీయాల్లోకి యువత, విద్యార్థులు నిస్వార్థంగా సేవలందించేందుకు ముందుకు రావాలని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, అమిత్ షా కమ్యూనిజాన్ని అంతం చేస్తామని విర్రవీగుతున్నారని, కమ్యూనిజానికి అంతం లేదని, దోపిడీ కొనసాగినంత కాలం కమ్యూనిజం అజరామరంగా ఉంటుందని అన్నారు. సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలను విస్మరిస్తే పాలకులకు పుట్టగతులుండవని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై వీరోచిత పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మహాసభలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే ఉజ్జన్ యాదగిరిరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య, ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురిమిద్ద శ్రీనివాస్, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఇమ్రాన్, సిపిఐ మండల కార్యదర్శి పల్లె శేఖర్ రెడ్డి, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జక్కా దయాకర్ రెడ్డి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు కలకొండ సంజీవ, నాయకులు ఉడత రామలింగం, టంగుటూరి రాములు, బద్దుల సుధాకర్, కొండూరు వెంకటేష్, ఉడత రామలింగం, దాసరి అంజయ్య, ఎస్కే రెహమాన్, దాసరి యాదయ్య, కుంటి పాపయ్య, సింగపంగ బుచ్చయ్య, బోయిని యాదయ్య, రొండే నరసింహ, గడ్డం యాదయ్య, దాసరి కృష్ణ, కుండబోయిన భాస్కర్, దాసరి మనోహర్, బద్దుల అజయ్ తదితరులు పాల్గొన్నారు. పరుల సేవకు ఎంత పాటు పడని బతుకు ఫలము లేదని మీరు తలచి తీరయ్యా. భోగా విభాగ్యాలు కొందరికి ఎందుకు, అందరికీ ఆ బతుకు అందించమంటూ రైతాంగ సాయుధ పోరాట వీరులకు ఇప్పుడు ఒక్కొక్కరు ఊళ్ళో వేసుకుంటూ నివాళులు అర్పించుకుంటూ బయటికి రండి. కులపలు ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా మన ప్రియతమ నాయకులు, మన మాజీ శాసనసభ్యులు యాదగిరిరావు గారికి, అదేవిధంగా జిల్లా సహాయ కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి గారికి, సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్ గారికి, జిల్లా కార్యవర్గ సభ్యులు బచ్చనగోని గాలయ్య గారికి, అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఏప్రిల్ చేయండి. చౌటుపల్ మండల
ఏడవ మహోత్సవాలను సిపిఐ జిందాబాద్ 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 సిపిఐ జిందాబాద్ భారత కమ్యూనిస్టు పార్టీ కూడా మనం అనేక ఆటుపోట్లకు గురైన అనేక రకాల ఇబ్బందులు వచ్చినా తప్పుకొని ఇవాళ కూడా బలమైన పార్టీగా మనం నిలబడ్డాం. సరే, ఇవాళ ఈ 100 సంవత్సరాల కాలంలో అనేక రాజకీయ పార్టీలు, ఎందుకంటే అధికారంలో మనం లేకపోయినా ఈనాటి కూడా ఒక శక్తివంతంగా మనం ఉండడం, కానీ అనేక రాజకీయ పార్టీలు అధికారం లేకపోతే ఆ పార్టీలు కాలగర్భంలో కలిసిపోయినాయి. మనం చూసాం ఆనాడు జనతా పార్టీ కానీ లేదా సంజయ్ విచార్ మంచి కానీ కాంగ్రెస్ పార్టీ అనేక పార్టీలు, అనేక జనసంఘ లాంటి పార్టీలు ఇలా కాలగర్భంలో కలిసిపోయినా కూడా ఇలా కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల కోసం, కష్టజీవుల కోసం నిలబడి దేశవ్యాప్తంగా మనం పోరాటాలు చేస్తాం. అధికారం లేకపోయినా ఈ 100 సంవత్సరాల కాలంలో నిలబడడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది శ్రామిక జనముల పార్టీ, కష్టజీవుల పార్టీ కనుక ఇవాళ కూడా పేదవాళ్ళు ఎర్ర జెండా పార్టీని అంటిపెట్టుకొని మరి నిలబడుతున్నటువంటి జెండా. అందువల్ల ఈ దేశంలో కమ్యూనిజం అనేది, కమ్యూనిస్టు పార్టీ అనేది ఎన్నడూ కూడా సావులేదు. చాలామంది అనుకోరు ప్రపంచంలో. బీసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై అతని కార్యాలయంపై జరిగిన దాడిని నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చక్రహరి రామరాజు, నేలపట్ల సత్యనారాయణ ఖండించారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడారు. బీసీల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై అతని కార్యాలయంపై జరిగిన దాడిని నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చక్రహరి రామరాజు, నేలపట్ల సత్యనారాయణ ఖండించారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో వారు మాట్లాడుతూ, బీసీల ప్రతినిధిగా తెలంగాణ రాష్ట్రంలో నిస్వార్థంగా పనిచేస్తున్న తీన్మార్ మల్లన్నపై దుండగులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిని యావత్ బీసీ సమాజంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని, ఈ దాడి వెనుకున్న సూత్రధారులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే దాడి ఘటనకు సూత్రధారులు, పాత్రధారులను కఠినంగా శిక్షించాలని, తీన్మార్ మల్లన్నకు తగిన భద్రత కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదని, బీసీలపై ఈ దాడులు ఇలాగే కొనసాగితే భవిష్యత్తు పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సిన వస్తుందని, వ్యక్తుల పట్ల భిన్నాభిప్రాయాలు ఉంటే దానిని ఖండించడానికి వివిధ మాధ్యమాలున్నాయని, భౌతిక దాడులు పాల్పడితే సహించేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు నల్లా సోమమల్లయ్య, నకరకంటి కాశయ్య గౌడ్, కేశబోయిన శంకర్ ముదిరాజ్, వాసుదేవుల వెంకట నర్సయ్య, నాగులపల్లి శ్యామ్ సుందర్, కాసోజు విశ్వనాథం, చొల్లెట్టి పరమేష్, జేళ్ల ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, పసుపులేటి సీతారాములు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం దేవరకొండ సభ్యులు జె ఈశ్వరయ్య, రిటైర్డ్ మండల అభివృద్ధి అధికారి 73వ పుట్టినరోజు సందర్భంగా
దేవరకొండ మహాలక్ష్మి మహిళా వృద్ధుల ఆశ్రమంలో ఒకరోజు మధ్యాహ్నం భోజనాలు అందజేస్తున్నట్లు పెన్షనర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం దేవరకొండ సభ్యులు జె ఈశ్వరయ్య రిటైర్డ్ మండల అభివృద్ధి అధికారి 73వ పుట్టినరోజు సందర్భంగా దేవరకొండ మహాలక్ష్మి మహిళా వృద్ధుల ఆశ్రమంలో ఈరోజు మధ్యాహ్నం భోజనాలు అందజేసినట్లు పెన్షనర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి తెలిపారు. దాత మాట్లాడుతూ నిన్నటి రోజు మా కార్యదర్శి నా పుట్టినరోజు గుర్తు చేస్తూ ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని అన్నారు. వెంటనే నాకు ఆనందం కలిగి ఏర్పాటు చేయండి అని చెప్పాను. మా చంద్రమౌళి కార్యదర్శి ఎంతో ఓపికగా అన్ని ఏర్పాట్లు చేశారని ధన్యవాదాలు తెలియజేశారు. మహిళా మాతలు ఈశ్వరయ్యని శతమానం భవతి అన్నదాత సుఖీభవ అని దీవించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కంచర్ల నారాయణ, కార్యవర్గం సభ్యులు జంపాల యాదగిరి, అల్లంపల్లి శ్రీనివాసులు, ఏచ చంద్రయ్య, సవ్వది పెద్దులు, అధ్యక్షురాలు మాదిరెడ్డి, సంధ్యారెడ్డి, కేర్ టేకర్ జానకి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఉదయం నుంచే చాలా ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తమ కుటుంబ సభ్యులతో క్యూ లైన్లో బారులు తీరి ఉన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రతమండపం, వాహనాల పార్కింగ్, ఘాట్ రోడ్డు పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ధర్మదర్శనం 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనం గంటన్నర సమయం పడుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు క్షేత్రాన్ని సందర్శించి హరిహరులను దర్శించుకున్నారు. భక్తులు తమ కుటుంబీకులతో కొండ కింద లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి సంకల్పం చేపట్టారు. పలువురు తలనీలాలు సమర్పించారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. తీసుకోలేదు. నల్గొండ పట్టణ కేంద్రంలోని కనకదుర్గ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి
శాకాంబరి అవతారము మరియు వడిబియ్యం సారెను మహిళలు సమర్పించారు. నల్గొండ పట్టణ కేంద్రంలోని కనకదుర్గ ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి శాకాంబరి అవతారము మరియు వడిబియ్యం సారే మహిళలు సమర్పించారు. గత 2 సంవత్సరాల నుంచి కనకదుర్గ అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున ఆషాఢమాసంలో పూజా కార్యక్రమం నిర్వహించడం కాకుండా వడిబియ్యం సారే సమర్పించి మహిళలందరూ కూడా కూరగాయలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి శాకాంబరి అవతారాన్ని మేళతాళాలతో ఊరేగించి కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆలయ పూజారులు పూజా కార్యక్రమాలను ఘనంగా చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వెళ్ళిపోకండి, అందరూ అట్లా ఉండండి, పోతానే ఉండాలి. Thank you.
మహిళా భక్తులము పోయిన సంవత్సరం ఆషాఢ మాసంలో సారా సంవత్సరం సమర్పించాం. ఈ సంవత్సరం సారా అందరికీ సారా సమర్పిస్తున్నాం. అమ్మకి అమ్మ మమ్మల్ని చల్లగా చూడాలి, భక్తులందరికీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇది మాకే మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో మా కొండ్రపోల్ గ్రామస్తులు పరంగి శ్రీనాథ్కి మంజూరైన 48,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి సహకారంతో మా కొండ్రపోల్ గ్రామస్తులు పరంగి శ్రీనాథ్కి మంజూరైన 48,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఎక్స్ చైర్మన్ నామిరెడ్డి మట్టారెడ్డి, ఎక్స్ సర్పంచ్ పరంగి రాంబాబు, నాయకులు పరంగి సురేష్, పోలేపల్లి చిన్న పున్నయ్య, బచ్చలపూరి వీరయ్య, పరంగి రాములు, పాతకోటి గోపి తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవంలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రఖ్యాత నటుడు కోట శ్రీనివాసరావు మృతి తీవ్రంగా కలిచివేసిందన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యాదాద్రి వాకర్స్ అర్బన్ మరియు రూరల్ సొసైటీ ఆధ్వర్యంలో జిమ్స్ ను ప్రారంభించిన బీర్లా ఐలయ్య. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా నాంది పలుకుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు సాధించాలన్న ఐలయ్య. సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఉండ్రుకొండ గిరిదుర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్. కాలుష్యాన్ని నియంత్రించకుంటే పరిశ్రమలను ముట్టడిస్తాం. సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం హెచ్చరిక. ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా కార్యవర్గం. పెన్షనర్ జె ఈశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా మహిళా వృద్ధుల ఆశ్రమంలో భోజనాలు, పండ్లు పంపిణీ. ఆదివారం యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ. శాంకాంబరి అవతారంలో కనకదుర్గ అమ్మవారు. మా కొండ్రపోల్ గ్రామస్తులు పరంగి శ్రీనాథ్కి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.